డీసీపై ఎస్ఆర్హెచ్ గెలుపుతో పాయింట్స్ టేబుల్ చాలా రసవత్తరంగా మారిపోయింది. ఇప్పుడు నెంబర్ 1 పొజిషన్ కోసం 4 టీంల మధ్య గట్టి పోటీ ఏర్పడింది. ఇక మరో 4 టీంల ప్లే ఆఫ్ ఆశలైతే ఆల్మోస్ట్ గల్లంతైపోయాయి. అందులో ఒక్క టీంకి పుంజుకునే అవకాశం ఉంది, ప్లే ఆఫ్కి చేరే ఛాన్స్ ఉంది. మరి ఆ టీం ఏదో, పాయింట్స్ టేబుల్ ఎంతలా రసవత్తరంగా మారిందో ఇప్పుడు చూసేద్దాం. సన్ రైజర్స్ హైదరాబాద్ టీం ఢిల్లీ క్యాపిటల్స్ని చిత్తు చేసి 47 పరుగుల తేడాతో విజయం సాధించి పాయింట్స్ టేబుల్లో టాప్ 5లోకి ఎంట్రీ ఇచ్చేసింది. అయితే 5 సార్లు ఐపీఎల్ ట్రోఫీలని అందుకున్న ముంబై ఇండియన్స్ ఇంకా చెన్నై సూపర్ కింగ్స్ పరిస్థితి ఈ సీజన్లో దారుణంగా మారింది. ఇక కేకేఆర్ గురించి మాట్లాడకపోవడమే మంచిది. అఫీషియల్గా కన్ఫర్మ్ కాకపోయినా కేకేఆర్ ప్లే ఆఫ్ రేస్లో లేదనే చెప్పాలి. ఇక్కడ నుండి కలకత్తా ప్లే ఆఫ్ చేరాలంటే అద్భుతం కాదు, మహాద్భుతమే జరగాలి. సరే, ఎస్ఆర్హెచ్ విక్టరీ తర్వాత పాయింట్స్ టేబుల్లో ఎంతలా మార్పులు వచ్చాయో చూసేద్దాం. ఈ పాయింట్స్ టేబుల్ చూస్తే ఇప్పటికీ కూడా పంజాబ్ ప్రభంజనమే కొనసాగుతుంది. పంజాబ్ 11 పాయింట్స్తో టాప్ పొజిషన్లో ఉంది. ఇక వీరిని అడ్డుకోవడం ఎవ్వరి వల్ల కాదు, ఎందుకంటే ప్లే ఆఫ్కి చేరాలంటే 16 పాయింట్స్ కావాల్సి ఉంటుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్ నుండి పీబీకేఎస్ కేవలం 3 మ్యాచ్లు గెలిస్తే చాలు ప్లే ఆఫ్ చేరడం కన్ఫామ్. పంజాబ్ ఇంకా 8 మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ప్రస్తుతం పంజాబ్ ఆడుతున్న విధానం చూస్తే 8 మ్యాచ్లు గెలిచే సత్తా వారికి ఉంది. అందులో 3 మ్యాచ్లు గెలవడం అనేది అసలు మ్యాటరే కాదు. ఈజీగా గెలిచేస్తుంది, ప్లే ఆఫ్కి అర్హత సాధించేస్తుంది. ఇక సెకండ్ పొజిషన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఉంది. చివరి సీజన్లో ఛాంపియన్స్, ప్రస్తుతం 8 పాయింట్స్తో ఉన్నారు. వీరివి 6 మ్యాచ్లు పూర్తయ్యాయి, ఇంకా 8 మ్యాచ్లు ఉన్నాయి. ఇందులో 4 మ్యాచ్లు గెలిస్తే చాలు ఆర్సీబీ కూడా ప్లే ఆఫ్కి అర్హత సాధించేస్తుంది. ఇక ఢిల్లీపై విక్టరీ తర్వాత ఎస్ఆర్హెచ్ నెంబర్ 3 పొజిషన్లోకి వచ్చేసింది 8 పాయింట్స్తో. ఎస్ఆర్హెచ్ ఇప్పటివరకు 7 మ్యాచ్లు ఆడింది, అందులో 4 గెలిచింది, 3 ఓడింది. ఎస్ఆర్హెచ్ ప్లే ఆఫ్ చేరాలంటే మిగిలిన 7 మ్యాచ్ల్లో 4 మ్యాచ్లు గెలవాల్సి ఉంటుంది. ఇక రాజస్థాన్ రాయల్స్ విషయానికి వస్తే 8 పాయింట్స్తో నెంబర్ 4లో నిలిచింది. యాక్చువల్గా ఈ 4 టీంలకి పాయింట్స్ టేబుల్లో నెంబర్ 1 స్థానాన్ని దక్కించుకునే అవకాశం ఉంది. వీరిలో ఇక్కడ నుండి ఎవరు వరుస విజయాలు సాధిస్తారో వారు నెంబర్ 1 కిరీటాన్ని దక్కించుకుంటారు. ఇక వీరి తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ 5th పొజిషన్లో ఉంది 6 పాయింట్స్తో. 6th పొజిషన్లో 6 పాయింట్స్తోనే గుజరాత్ టైటాన్స్ నిలిచింది. ఇక 7th పొజిషన్లో 5 టైమ్స్ ఐపీఎల్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ 4 పాయింట్స్తో ఉండగా, యాజ్ ఇట్ ఈస్ 5 టైమ్స్ ఐపీఎల్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ కూడా 4 పాయింట్స్తోనే 8th ప్లేస్లో ఉంది. ఇక 9వ స్థానంలో లక్నో సూపర్ జైంట్స్ 4 పాయింట్స్తో ఉండగా, కలకత్తా నైట్ రైడర్స్ 3 పాయింట్స్తో అట్టడుగు స్థానంలో నిలిచింది. ఇక బాటమ్ 4 గురించి మాట్లాడితే బాస్, కేకేఆర్ కథ ముగిసినట్లే. ఎందుకంటే కేకేఆర్ మిగిలిన 7 మ్యాచ్లకు 7 మ్యాచ్లు గెలవాలి, అప్పుడే ప్లే ఆఫ్కి అర్హత సాధిస్తుంది. ఇదైతే కష్టం కాదు, అసాధ్యం కూడా. ఇక ఎల్ఎస్జీ సిఎస్కే ఆట తీరు చూస్తే ఇవి ప్లే ఆఫ్కి చేరేంత పుంజుకుంటాయి అంటే నమ్మడం కొంచెం కష్టమే. ఇక మిగిలింది ఎంఐ మాత్రమే. ఈ ఒక్క టీంకి ప్లే ఆఫ్ చేరే ఛాన్స్ ఉంది. అది ఎందుకంటే ఎంఐ గత చరిత్రను చూసుకుంటే ఇలాంటి సిచ్యువేషన్స్ నుండే ముంబై తమ సత్తా చాటి ప్లే ఆఫ్కి చేరడం, టైటిల్ గెలవడం కూడా చేసింది. ఇక లాస్ట్ మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ని ఏ విధంగా అయితే 99 పరుగుల భారీ తేడాతో ఓడించారో అందులో ఎంఐ లోపాలన్నీ కొట్టుకుపోయి ఓ పర్ఫెక్ట్ టీమ్గా కనిపించింది. ఫస్ట్ టైం కలిసికట్టుగా ఆడింది అనిపించింది. ఇలాంటి ఆటనే, ఇలాంటి ప్రో యాక్టివ్ మోడ్ని ప్రతి మ్యాచ్లో చూపిస్తే మాత్రం వారు తప్పకుండా ప్లే ఆఫ్కి అర్హత సాధించేస్తారు. మరి బాస్, మీ ఒపీనియన్లో ఐపీఎల్ 2026 పాయింట్స్ టేబుల్లో టాప్ పొజిషన్లో ఏ టీం ఉండనుంది? ప్లే ఆఫ్కి ఏ 4 టీంలు అర్హత సాధించనున్నాయి? మీ ఒపీనియన్ని తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి బాస్. అలాగే ఈ లేటెస్ట్ అప్డేట్కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.